రాగానే ఆగమాగం కావద్దు. ప్రజల దగ్గర ఉండే ఓటు వజ్రాయుధం. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ఆలోచించి ఆ తర్వాత ఓటు వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, ప్రజలే బీఆర్ఎస్ బాస్లని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలు ఆశలు తెలిసిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ, కానీ కాంగ్రెస్ సింగరేణిని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టిందని మండిపెట్టారు. ఇక కాంగ్రెస్ చేతకాని పాలనలో సింగరేణి నష్టపోయిందని, తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల్లోకి వచ్చిందన్నారు. ఇక కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు బేరీజు వేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏంటియో వాళ్ళే మాకు బాసులు తప్ప మాకెవరు ఢిల్లీ బాసులు లేరు. ఢిల్లీ బాసు ఉంటే ఏమైతుంది? ఇప్పుడు చూస్తేనే మా కాంగ్రెస్ చిక్కట్ల పంచాయతీ ఇక్కడ ఏముండదు. వీని చేతులు అంతా వట్టిదే, తోలు బొమ్మ లెక్క. ఢిల్లీలో కట్క ఎత్తేనే వీని బలుపు మెలుగుతుంది, లేకపోతే వట్టిదే. ఆ పద్ధతులలో ఉంటది. అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. 14-15 ఏళ్ళు ఏ విధంగా కొట్లాడి సాగు దగ్గర దాకా పోయి జైళ్ళ పడి తండ్లబడి అవమానాలకు గురై తెలంగాణ తెచ్చేదాకా బీఆర్ఎస్ ఎట్లా కొట్లాడిందో దానిలో మీ లోపల కూడా చాలా మంది భాగస్వాములు ఉన్నారు, మీకు కూడా తెలుసు. అదేవిధంగా తర్వాత ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్లుగా ఏం చేస్తా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గత కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ రెండు బేరీజ్ వేయాలి, జోకాలి. ఎవరి వజన్ ఎంత అని జోకాలి, ఎవరికి ప్రజల మీద కన్సర్న్ ఉన్నది జోకాలి. నేను 2 విషయాలు మీకు మనవి చేస్తాను, మీకు తెలిసినటువంటి కానీ చెప్పడం నా బాధ్యత. అసలు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచింది ఏ పార్టీ? ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు అని మొత్తుకుంటా ఉంటే హైదరాబాద్ లో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజే 7 విద్యార్థులను పట్టపగలు కాల్చి చంపింది. ఆ తదనంతరం జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆశామాషిక తమాషా కోసం ఓట్లు వేస్తే